ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లా దమ్తారీ అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. అటు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లా దమ్తారీ అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. అటు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, కాంకేర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ జరుగుతుంది. ఈ రోజు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాంకేర్ జిల్లా ధమార్తే అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందగా వారి డెడ్ బాడీస్ కూడా పోలీసు బలగాలు స్వాధీనం చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ ఖగార్ దూకుడుగా కొనసాగుతుంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా కూకట వేలతో పెగిలించి వేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే శబ్దం చేశారో దానిలో భాగంగా ఆపరేషన్ ఖగార్ చాలా దూకుడుగా కొనసాగుతుంది. మరో పక్క చూస్తే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిట్ట నిర్వహణ చేరింది. అక్కడ మల్లోజులా వర్సెస్ గణపతి వర్గపోరుగా ఉంది. కేంద్ర కమిటీ కూడా 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి. ఓవరాల్ చూస్తే 50 ఏళ్ల నక్సలిజం ఆఖరి గడియల్లో పోరాటం చేసిన పరిస్థితి. పోలిట్ బ్యూరో సభ్యులు కానీ కేంద్ర కమిటీ సభ్యులు కానీ అంతా వయోభారంతో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఖగార్ దూకుడుగా కొనసాగుతుంటే మావోయిస్ట్ కీలక నేతలంతా కూడా హతమవుతున్న పరిస్థితి ఉంది. మే 21న మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కిషోర్ హతం తర్వాత ఇప్పటికీ ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి ఇంకా అపాయింట్ చేయని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుల మధ్య వర్గ విభేదాలతో మావోయిస్ట్ పార్టీ ఒక పక్క పార్టీ సతమతమవుతుంటే మరోపక్క పోలీసు బలగాలు ఇదే అదునుగా దూకుడుగా కొనసాగుతున్న పరిస్థితి. ఏది ఏమైనా మొత్తం ఛత్తీస్గఢ్ దండకారణం అంతా ఒక వార్ జోన్ గా మన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవి.